కష్టపడ్డాడు, పాలమ్మిండు, పూలమ్మిండు, చిట్ ఫండ్స్ నడిపిండు, ప్రొక్రైనర్లు నడిపిండు, స్కూల్ పెట్టిండు, కాలేజీలు పెట్టిండు, యూనివర్సిటీలు పెట్టిండు, సక్సెస్ అయిండు, ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, మళ్ళా ఎమ్మెల్యే అయిండు. హౌ మల్లారెడ్డి సారే అసలు రాజకీయంలా గిసొంటి లీడర్లు గిన ఉంటారా అనేటట్టు ఉంటదబ్బా సారు తరీకా. అయితే రాకల పండుగ నాడు రాఖీల బాంబు వేల్చిండుల్లో మన మల్లారెడ్డి సారు. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ఓ మల్లన్నో గంతగొట్టు నిర్ణయం తీసుకుంటే ఎట్లనే? నువ్వు లేని తెలంగాణ రాజకీయం ఊహించుకున్నాడు కష్టమన్నా. పాలమ్మి పూలమ్మి కష్టపడి పైకొచ్చి పార్లమెంట్ దాకా పోయి అసెంబ్లీకి వచ్చి మంత్రి అయిన మేడ్చల్ మెరుపు తిగవు సారు నువ్వు. నవ్వుడు నవ్విచ్చుడు తొడలు కొట్టుడు మీసాలు తిప్పుడు అధ్యక్షుల వారిని సూరెక్కిచ్చుడు 73 ఏళ్ల ఏజ్లా నీలెక్క ఇంకెవరితోటన్నా అయితే అదే. ఏ పార్టీలుంటే ఆ పార్టీకి 100కి 100 వాళ్ళు న్యాయం చేసే నిక్కాసైన నాయకుడువే నువ్వు. మరి రాజకీయాలు ఇడిచిపెట్టి మళ్ళీ ఏం దందా చేద్దాం అనుకుంటున్నావు సారు? ఈరోజు సంధి ఒక 5 మెడికల్ షాప్లు ఓపెన్ చేస్తాను. 1 హెల్త్ అని 108 మాదిరిగా 50 అంబులెన్సులు 1 హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం. 23 ఏళ్ల కిందట రాఖల పండుగ నాడే ఫస్ట్ కాలేజీ పెడితే మంచి కలిసి వచ్చిందని ఇలా మెడికల్ షాపులు చాలు చేసిండు. యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, దవాఖాన్లు, షాపింగ్ మాల్లు, బిజినెస్లు బొచ్చడున్నాయి ఇదివరకే. ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు సారు? భారతదేశం అంతా కూడా డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది. అన్నీ కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి, అక్కడ మంచి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయాలి. ఈ లెక్కన మల్లారెడ్డి సార్ రాజకీయం లగుపడేది ఇంకో 3 ఏళ్లే మనకు. అభిమానులను నారాజ్ చేయకుండా మీ పర్ఫార్మెన్స్ అంతా ఫుల్ లెవెల్లో చూపిస్తారు మరి.